హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి చూద్దాము. అలానే రేపటి లెవెల్స్ కూడా మనము డిస్కస్ చేద్దాం. రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై చేస్తాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే మనము సెల్ చేస్తాము అనేది కూడా మనం క్లియర్గా చూద్దాము. ఇవాళ మార్కెట్ గురించి మనం చూస్తే మనకి క్లియర్గా నిఫ్టీ అనేది మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యి మనం అనుకున్న లెవెల్ దగ్గర నుంచి మనకి రివర్సల్ అయింది చూడండి. అయ్యి మనకి అక్కడక్కడే కన్సల్టేట్ అయిపోయింది మార్కెట్ అనేది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి అట్లానే అయింది. బట్ ఇవాళ నిఫ్టీలో మనము ఈ లెవెల్ బ్రేక్ అయితే మనము సెల్ చేద్దాము అని అనుకున్నాం. సో ఇక్కడ వరకు సేఫ్ టార్గెట్ పెట్టుకుందాము, ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుందాము అనుకున్నాం. సో మార్నింగ్ నాకు ఈ లెవెల్ పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదు. తర్వాత ఇక్కడ నుంచి మనకి మార్కెట్ రివర్సల్ అవుతున్నప్పుడు మన టెలిగ్రామ్లో మనము క్లియర్గా ఇవాళ మనము పోస్ట్ చేసాం చూడండి. సిఈ తీసుకోండి, టార్గెట్ ఇక్కడ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందని చెప్పి. ఇది ఈ సిఈ ట్రేడ్ టార్గెట్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకో సిఈ ట్రేడ్ ఇనిషియేట్ చేసాము, ఈ లెవెల్ బ్రేక్ అవగానే అది కూడా మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం పోస్ట్ చేసాం. అంటే ఇవాళ జస్ట్ ఒక 15K 20K క్యాపిటల్తో 4K to 5K ప్రాఫిట్ అనేది మనము గెయిన్ చేసాం. అలానే వాళ్ళ అపోలో హాస్పిటల్స్ ట్రేడ్ పోస్ట్ చేశాను, అది ఎంట్రీ ఇవ్వలేదు. తర్వాత లూదా పోస్ట్ చేశాను, అది ఎంట్రీ ఇచ్చే టార్గెట్ కూడా ఇచ్చింది మనకి. అలానే ఎవరైతే ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేశారో మీషో అండ్ ఈక్వస్ వాళ్ళకి అలాట్మెంట్ అనేది కూడా బయటకు వచ్చింది. ఇక్కడ అలాట్మెంట్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరైతే చెక్ చేసుకోలేదో అలాట్మెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. అండ్ అలాట్ అవ్వలేని వాళ్ళందరికీ అమౌంట్ కూడా వాళ్ళకి రీఫండ్ కూడా చేసేసారు. సో ఇవాళ నిఫ్టీ పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది. మనకి సేమ్ ఇట్లానే కన్సల్ట్ ఇక్కడ నుంచి ఫాలో అయ్యి మూవ్ వచ్చి కన్సల్టేషన్ అనేది జరిగింది. సో రేపు ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాం సార్ అంటే మనం నిఫ్టీ వచ్చేసి చూడండి క్లియర్గా 25,700 లెవెల్ నుంచే మనకి సపోర్ట్ తీసుకొని చూడండి. సో రేపు నేను సెల్ సైడ్ ట్రేడ్ నాకు సేమ్ ఇవాళ లో బ్రేక్ అయింది అనుకోండి, ఇవాళ లో కూడా నాకు మంచి క్యాండిల్ అనేది సస్టైన్ అవ్వాలి. 15 మినిట్స్ క్యాండిల్ నాకు రెడ్ కలర్ క్యాండిల్ మంచిగా డౌన్ సైడ్ క్లోజ్ అయితే నేను 25,650 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 25,650 జోన్ అనేది కూడా మనకి చాలా చాలా మంచి సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి మనం బౌన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇంక వర్స్ట్ సినారియాలో అనుకుంటే మనము ఇంకా క్లియర్గా 25,550 25,500 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే మనము స్టాప్ లాస్ ఇక్కడ మనం షార్ట్ చేసి ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. ఫైన్ సార్, నాకు ఇంతలా కాకుండా ఇంకా స్కాల్ప్ ట్రేడ్లో అయినా చెప్పగలరా డౌన్ సైడ్కి అంటే చిన్న రిస్కీ పీపుల్కి మాత్రమే ఈ స్కాల్ప్ ట్రేడ్ అనేది. ఈ 25,780 లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ బ్రేక్ అయినా కూడా మీరు షార్టింగ్ చేయొచ్చు. షార్టింగ్ చేసి టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకొని స్టాప్ లాస్ అనేది పైన ప్లాన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, స్కాల్పింగ్ అనేది వెరీ 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 రిస్కీ మనకి. ఇవి డౌన్ సైడ్ ట్రేడ్స్కి. మరి అప్ సైడ్ ట్రేడ్స్కి ఎలా తీసుకోవాలి సార్ అంటే క్లియర్గా మనం నిన్న ఏ లెవెల్స్ అనుకున్నాం అదే లెవెల్స్. నాకు ఈ లెవెల్ అంటే 26,040 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాను. నాకు ఈ మధ్యలో ఇదంతా నాకు నో ట్రేడింగ్ జోనే, ఓకేనా. రెల్స్ నాకు అప్ సైడ్కి వెళ్ళి రివర్సల్ అయినా ఛాన్సెస్ ఏదైనా ఉంటే నాకు ఈ 25,960 to 26,000 ఈ జోన్కి వెళ్ళి నాకు మార్కెట్ రివర్సల్ అయినా కూడా నేను షార్టింగ్ అనేది చేస్తాను మార్కెట్ని. సో గుర్తుపెట్టుకోండి, ఈ జోన్ అంతా నాకు నో ట్రేడింగ్ జోన్. సో ఈ నేను చూస్తున్న నిఫ్టీ లెవెల్స్ బోత్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ఏమైంది మనకి సేమ్ మనం అనుకున్న లెవెల్ నుంచే మనం ఈ లెవెల్ బ్రేక్ అయితే షార్ట్ చేస్తాం అనుకున్నాము. మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిపోయింది, మనం అనుకున్న సపోర్ట్ నుంచి మనకి బౌన్స్ వచ్చేసింది. సో రేపు నేను కూడా క్లియర్గా ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేయాలి అనుకున్న ఖచ్చితంగా 58,900 లెవెల్ బ్రేక్ అయితే నేను షార్టింగ్ అనేది చేస్తాను. ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే షార్టింగ్ చేసి నా టార్గెట్ బట్ గుర్తుపెట్టుకుని ఇదంతా మంచి సపోర్ట్ జోన్. సో టార్గెట్ వచ్చేసి నేను 58,650 వరకు నేను టార్గెట్ అనేది పెట్టుకుంటాను. గుర్తుపెట్టుకొని మనం షార్టింగ్ చేసేటప్పుడు మనకి మంచి క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మాత్రమే మనం ట్రేడ్ అనేది మనం తీసుకుంటాము. సో నెక్స్ట్ బయింగ్ జోన్ ఎక్కడ, ఐ మీన్ మనం బయింగ్ ఎక్కడ తీసుకుంటాం సార్
మనం బ్యాంక్ నిఫ్టీలో అనుకుంటే మనం క్లియర్గా నాకు బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే అంటే 59,600 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ అనేది చూస్తున్నాను. ఎందుకంటే మనకి ఆప్షన్ బయ్యర్స్ మనకి క్లియర్ మూవ్ ఉంటేనే మనం మంచి టార్గెట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ ఇంత పెద్దదా అంటే స్కాల్పర్స్ అనే వాళ్ళు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అంటే రిస్కీ పీపుల్ వాళ్ళు ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఈ 59,350 లెవెల్ బ్రేక్ అయింది అంటే అప్ సైడ్ ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ అనేది కింద ప్లాన్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి రిస్కీ పీపుల్ మాత్రమే. టార్గెట్ అనేది స్కాల్పర్స్ 59,500 అయినా పెట్టుకోవచ్చు, 59,600 అయినా పెట్టుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి రేపు కానీ మార్కెట్ నాకు ఈ జోన్లో ఉంది అంటే నేను ట్రేడింగ్ చేయను. ఏదో అప్ సైడ్ లెవెల్ అయినా బ్రేక్ కావాలి, ఏదో డౌన్ సైడ్ లెవెల్ అయినా బ్రేక్ అవ్వాలి. సో ఇది నేను చూసిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్. సో నేను మనం ఎలానో పాలసీ బజార్ స్వింగ్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇవాళ ఆల్మోస్ట్ మనకి ఆ స్టాక్ 3% వరకు మూవ్ అయింది అప్ సైడ్, మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇంకా ఎవరైనా ఎంట్రీ తీసుకోకపోతే ఎంట్రీ ఇప్పుడైనా తీసుకోవచ్చు. సో అండ్ టెలిగ్రామ్లో కూడా నేను ఇంట్రాడే స్టాక్స్, మన మీషో ఐపీఓ రిజల్ట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్, సిఈపి కానీ ఏదైనా రికమెండేషన్స్ మనం ఇవన్నీ మనం మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను. మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మీరు కూడా పింగ్ చేయొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న నా మొబైల్ నెంబర్ కూడా మీరు నాకు టెక్స్ట్ చేయొచ్చు. సో ఇవి నేను చూస్తున్న రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. గుర్తుపెట్టుకోండి రేపు మనకి వెడ్నెస్డే, మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ వెడ్నెస్డే డేస్ మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్గా ఉండడానికే ట్రై చేస్తుంది. సో ఇది గైస్, థ్యాంక్ యూ ఆల్.